మనతో పాటు మధుసూదన్ సార్ గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు? సవాళ్ళకు ప్రతి సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. ఇది మాటలతోని కోటలు కట్టే ప్రభుత్వమే తప్ప ప్రజలకు పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. ఈ రోజు కాదు, అధికారంలోకి రావడం కోసం ప్రకటించినటువంటి మేనిఫెస్టో నుండి ఈ క్షణం వరకు కూడా ప్రజలకు ద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఛాలెంజ్ విసిరింది వాళ్ళు, స్వీకరించి వస్తే తప్పించుకున్నది వాళ్ళు. అంటే ప్రజలకు ఏ ఒక్క విషయంలో కూడా సాటిస్ఫై చేసేటువంటి స్థితిలో లేరు. కాబట్టి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మేము అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం, కనీస అవగాహన బేసిన్ల గురించి తెలియనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి ఆ వ్యక్తే సవాలు విసరడం అంటే ఎంత దుర్మార్గం. బిగ్ స్టేట్మెంట్, రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వారు మనం మాట్లాడారు. దీనికి ఏం చెప్తారు? రైతులకు తెలంగాణ కాదు, భారతదేశంలో రైతాంగాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు అండి ఈ దేశంలో రైతు ఆత్మహత్యలు లేని రోజులు? ఏ రోజు ఈ దేశంలో రైతు అప్పుల పాలు కాని పరిస్థితి? ఏ రోజు రైతు ఈ దేశంలో తన పిల్లలు గొప్ప చదువులు చదివించుకున్నటువంటి రోజు? ఏ రోజు కూడా రైతును ప్రశాంతంగా ఉండని అనేటువంటి దుర్మార్గపు పార్టీ పాలన కాంగ్రెస్ పార్టీది. అయితే దానికి భిన్నంగా వ్యవసాయం దండగ కాదు పండగ, రైతును రాజు చేయాలనేటువంటి ఆలోచనతో అపురూపమైనటువంటి స్కీములు. ఒక రైతు బాగుపడాలి అనంటే ముందు ఆయనకు నీళ్ళు ఇవ్వాలి, తర్వాత కరెంట్ ఇవ్వాలి, తర్వాత విత్తనాలు ఇవ్వాలి, తర్వాత ఎరువులు ఇవ్వాలి, తర్వాత రుణ సౌకర్యం కలిగించాలి, తర్వాత గోదాములు నిర్మాణం చేయాలి, తర్వాత మార్కెట్ ఫెసిలిటీ ఇవ్వాలి, తర్వాత గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. అడుగడుగున రైతును కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ ఈ దేశంలో కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఏనాడు అమలు చేయబడలేదు. దానికి భిన్నంగా రైతాంగాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ పాత రోజులను తీసుకొస్తాం, మేము అధికారంలోకి వస్తే గత వైభవాన్ని పునరావిష్కరిస్తాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. పునరావిష్కరణ అంటే ఇదే, రైతాంగం మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితిలోకి నెట్టి ఏదో చేసినాము. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే తెలంగాణలో 10 సంవత్సరాల కాలం పాటు వర్షాకాలం కానీ తీవ్రమైనటువంటి ఎండల సమయంలో కూడా చెరువులు మత్తడి దూకినటువంటి పరిస్థితిని చూస్తే ఇవాళ వర్షాకాలంలో నిర్రలు వారినటువంటి బీళ్లను చూస్తూ ఉన్నాం. ముమ్మాటికి రైతుల ద్రోహి, రైతులకు శిక్షించడం లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఆయన చేసినటువంటి సవాలు స్వీకరించి మేము ప్రెస్ క్లబ్కి వస్తే ఆయన మూటలు పట్టుకొని ఢిల్లీకి పర్యటిస్తూ ఉన్నాడు. ఆయన ప్రయోజనం ఏంది? ఇక్కడ రైతాంగ ప్రయోజనం గురించి చర్చ అన్నటువంటి మాట ఆ ప్రకటన చేసి ఛాలెంజ్ విసిరినటువంటి మనిషి అందుబాటులో ఉండి రైతులకు తాను ఏం చేసిండో, మేమేం ద్రోహం చేసినామో చూపించాలి కదా. ఎందుకు పరారైనట్టు? ఆత్మవిశ్వాసం ఉంటే చేసి చూసుకున్నటువంటి ప్రభుత్వం అయితే ఇవాళ రావాల్సి ఉండే, వస్తే అబాసు పాలవుతాం. కాబట్టి ప్రజల దృష్టిలో మొన్న బేసిన్లను ఏ బేసిన్ ఎక్కడ అనేటువంటి మాట అధికారులను అడిగి తెలుసుకున్నాడో అదే రకంగా ఇవాళ రైతులకు ఏం చేయలేనటువంటి నిష్క్రియ కూడా బయటపడుతుంది. కాబట్టి దీని నుంచి తప్పించుకోవడం కోసం ఢిల్లీ పర్యటన పెట్టుకొని తెలంగాణకు వంచన మోసం. ఇంకో అంశం చివరిగా ఫైనల్ చేస్తారు. ఒకటి చర్చ, కేసీఆర్ తోని కేటీఆర్ అరెస్ట్ అవుతాం కదా, అదే అసెంబ్లీలో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు రీసెంట్ గా. కేసీఆర్ అనే మహానాయకుడు ఇవాళ కేటీఆర్ గారు ఎవరండి? హరీష్ రావు గారు ఎవరండి? నిన్నటి దాకా ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్ర పోషించిన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకులు. వాళ్ళు తెలంగాణ అసెంబ్లీలో మేము కౌన్సిల్లో లేవనెత్తేటువంటి అనేక అంశాల్లో జవాబుదారీతనం లేక మైకులు కట్ చేసుకొని ఎజెండాని క్యాన్సిల్ చేసుకొని పరారైనటువంటి ఈ నాయకులకు కేసీఆర్ కావాలా? కేసీఆర్ దాటికి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డిలే తట్టుకోలేదు. ఒక్కడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా చేసినటువంటి దాడికి 2 ముఖ్యమంత్రులు, ఆ రోజు ఈ రాష్ట్రాన్ని శాసించేటువంటి వారిదైన ముద్ర కలిగినటువంటి 2 నాయకులే ఒక్కరిని తట్టుకోలేకపోయిండ్రు. ఇవాళ లక్షలాది మంది సైన్యం కేసీఆర్ గారు దిశ నిర్దేశంలో తయారైనట్టు. కాబట్టి ఏ కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి స్థాయికి తక్కువ లేడు. మాకు 1,00,000 మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల్లో 1,00,000 మంది ఏ ప్రాంతం ఏ బేసిన్లో ఉన్నదనేది స్పష్టంగా చెప్పగలుగుతారు. ఈ కార్యకర్త స్థాయి అవగాహన లేనటువంటి మనిషిని
కేసీఆర్ తోని పోల్చుకోవడమా?